ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయాచరణ ఛానల్కు స్వాగతం. ఒకసారి అప్పా సాహెబ్ కులకర్ణి ఉద్యోగరీత్యా వారం రోజుల పాటు వేరే చోటుకు వెళ్లాల్సి బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్న సమయంలో ఒక ఫకీరు అతని ఇంటికి వెళ్ళగా ఆ ఇంటి ఇల్లాలు పిల్లలు అతన్ని మీరు షిరిడీ నిలయులకు సాయినాథ సార్వభౌములా అని సంభ్రమాచర్యాలతో అడిగారు. దానికి ఆయన కాదని తల ఊపి నేనా అతని వాడను అని బదులిచ్చారు. లోకైక పూజ్యులైన బాబా అనుచరులు భక్తులు వందనార్హులను ఎంచి ఆమె ఆ ఫకీరుకు ₹1 దక్షిణగా సమర్పించి నమస్కరించింది. అతడామెకు ప్రసాదంగా ఊది పొట్లం ఇచ్చి బాబా పటం దగ్గర పదిలంగా ఉంచి పూజించమని చెప్పి వెళ్ళిపోయారు. కులకర్ణి ప్రయాణం సాగలేదు. అతను ప్రయాణం చేస్తున్న టాంగా గుర్రానికి జబ్బు చేసింది. దాంతో అతను తిరిగి ఇంటికి వచ్చాడు. అతనికి ఇంట్లోని వారు ఫకీరు వృత్తాంతం తెలిపారు. ఫకీరు సందర్శన భాగ్యాన్ని కోల్పోయానని అతను ఎంతగానో చింతించి దాహమైనా తీర్చుకోకుండా ఫకీర్ కోసం బయలుదేరి వీధులు సందులు గొంతులు మసీదులు ఇలా ఎన్నో చోట్ల వెతుకుతూ తిరిగాడు. బాబా పోలికలున్న ఫకీర్కు ₹1 ఇవ్వటం పాడి కాదు. కనీసం తన భార్య ₹10 ఇవ్వాల్సింది. నేను ఇంట్లో ఉంటే తప్పకుండా ₹10 సమర్పించుకునేవాడిని అని ఆలోచిస్తూ కులకర్ణి ఫకీర్ని అన్వేషించసాగాడు. ఎంతకు ఫకీరు జాడ కానరాలేదు. ఆకలితో గురువుని అన్వేషించరాదనే బాబా సూక్తి గుర్తొచ్చింది. అందుకనే ఫకీరు తనకు కనిపించలేదని తలచి ఇంటికి వెళ్లి భోజనం చేసి మరలా అన్వేషిస్తే ఆ మహనీయుని దర్శనం లభిస్తుందని భావించి ఇంటికి వెళ్లి భోజనం చేసి ఒక మిత్రుడిని వెంట తీసుకుని ఫకీరుని వెతుకుతూ బయలుదేరాడు. కొద్దిసేపటికి ఒక ఫకీరు తమ వైపు రావటం అతను గమనించాడు. కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే ఆయన బాబా పోలికలతో ఉన్నారు. తమ ఇంటికి వచ్చినది ఈ మహనీయుడై అయి ఉండవచ్చునని కులకర్ణి సంబరపడుతుండగానే దక్షిణ ఇవ్వమని ఫకీరు అతన్ని అడిగారు. అతను ₹1 ఇవ్వగా చాలదన్నట్లు మళ్లీ అడిగి ₹2 ఇవ్వగా అవి కూడా చాలదన్నట్లు మరలా చేయి చాచారు. కులకర్ణి స్నేహితుడి నుంచి ₹3 తీసుకుని ఫకీర్ చేతికిలో ఉంచాడు. అవి కూడా చాలదన్నట్లు ఉన్న ఫకీర్ని ఇంటికి తీసుకువెళ్లి ఇంకో ₹3 ఇచ్చాడు. కానీ ఫకీరు మొహంలో సంతృప్తి కనిపించలేదు. తన దగ్గర ₹10 కాగితం ఉన్నదని అతను చెప్పాడు. ఫకీరు అంతకుముందు దఫాల వారీగా తీసుకున్న ₹9 కులకర్ణి చేతికిచ్చి 10 నోటును తీసుకుని సంతృప్తి చెందారు. అప్పా కులకర్ణి ₹10 ఫకీర్కి సమర్పించాలనుకున్నాడు. అందుకే ఫకీరు రూపధారి అయిన బాబా పూర్తిగా వసూలు చేశారు. 10 నోటును తీసుకుని ₹9 నాణ్యాలను కులకర్ణికి ఇవ్వటం అనేది గమనించాలి. ఆ 9 నాణ్యాలు బాబా హస్తస్పర్శ వలన మహిమోపేతమయ్యాయి. 9 సంఖ్య నవవిధ భక్తి మార్గాలను సూచిస్తుంది.